హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580 అండి. ఈరోజు మన కర్రీ వచ్చేసేసి ఇవ్వండి, మిర్చి, రొయ్యలు, కొంచెం దాంట్లో చింతపండు అండి. ఇవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకొని చూపిస్తాను. ఆయిల్ పోసుకుందామండి. ఇంత ఆయిల్ పడుతుందండి. ఇవి శుభ్రంగా రొయ్యలు శుభ్రంగా 4-5 సార్లు కడిగిందండి. ఎందుకంటే 4-5 సార్లు కడుక్కోవాలా. ఉష్క ఉంటుంది. ఉష్క ఉంటే మంచిగా శుభ్రంగా 4-5 సార్లు కడిగితే శుభ్రంగా అయిపోతాయి. అది కడగడం మీకు చూపించలేదు, ఎందుకంటే నాకు వీడియో నేనే ఓన్గా సెల్ పట్టుకొని తీయాలంటే కష్టం కదండి. అందుకోసమని శుభ్రంగా కడిగినాక మీకు చెప్తున్నాను. 4 సార్లు కడుక్కోవాలండి. 5వ సారి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాగుంటాయి ఇట్లా. చూద్దామండి. మన ఆయిల్ వేడైంది. ఉల్లిగడ్డలు వేస్తున్నాండి. దీంట్లో రొయ్యలు వేసుకుందామండి. రొయ్యలు వేసి కొంచెం సేపు ఇట్లా నూనెలో వేపుకుందాము. నూనెలో వేపుకుంటే బాగుంటుందండి. మాకు కూరగాయల బండి ఇంటి ముందుకే వస్తుందండి. ఇది ఒక బాధ. వంట చేసేటప్పుడే కరెక్ట్ వంట చేసే టైంకే కూరగాయల బండి వస్తుంది. ఇక వాళ్ళ చప్పుళ్ళు వినబడతాయండి. మన వీడియోలో చాలాసార్లు కూడా నేను చెప్పుకున్నా ఈ మాట, మీకు కూడా వినబడి ఉంటాయి. అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసేసినామండి. కొంచెం వీటితో అయితే బాగుంటుంది. రొయ్యలతోటి కొంచెం మంట సిమ్లో పెట్టుకుందాము. పసుపు వేసుకుందామండి. పసుపు వేసినా కదండి, కలుపుతున్నాను. కూరగాయల చప్పుడు వస్తుందని ఆఫ్ చేసినండి. కలిపేసిన కదా. ఇప్పుడు సిమ్లా మిర్చి చేద్దామండి. ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి, వేస్తానండి. బాగుంటుందండి టేస్ట్ ఇట్లా చేసుకుంటే. పడిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం దీంట్లో పసుపు వేసినాము, అల్లం వెల్లిగడ్డ వేసినాము. ఒకటి ఏంది ఉప్పు కారం ఇంకా వేయాల. ఇవి ఇట్లా మగ్గనిద్దామండి మంట మీద. కొద్దిసేపు మగ్గనిద్దాము. మగ్గుతాయి. మూత పెట్టేస్తాను. కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఈ స్టేజీలో మనం ఉప్పు వేసుకుందామండి. దొడ్డు ఉప్పు వేస్తున్నా. ఇంత పట్టదు, ఎంత తక్కువ వేస్తాను. ఇంత అయితే పడుతుంది. అదేవిధంగా కారం కూడా వేసేస్తున్నా అండి. ఉడుకుతుంది దాంతో. 1 స్పూన్ కారం వేసి కలిపేసుకుందాం. ఇది సిమ్లో మంట పెట్టినండి. సిమ్లో మగ్గనిద్దాము. సిమ్లో మగ్గితేనే బాగుంటుంది.
అదేవిధంగా ధనియాల పొడి వేద్దామండి. స్పూన్కి నిండుగా వేసిందండి, కొత్తిమీర లేదు, అందుకోసమనే కొంచెం ఎక్కువ వేసినాను. సిమ్లో చేస్తానండి మంట, ఇప్పటిదాకా హైలో పెట్టినాను కొంచెం. సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. సిమ్లో పెట్టుకుంటే మెత్తగా మంచిగా అవే మగ్గిపోతాయండి. మూత పెట్టేద్దాం. ఇక కొంచెం చింతపండు రసం పోసుకుందామండి. ఇదిగో 2 రెక్కలే నానబెట్టినాను, ఎక్కువ కాదు, కొంచెం పోసుకుందాం, బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు కొంచెం మంట హైలో పెడుతున్నాండి. ధనియాల పొడి అవన్నీ వేసినాం కదండి, చాలా బాగుంటుందండి కర్రీ. కొంచెం చింతపండు పడింది. ఇంతేనండి. తీసేవాళ్ళు ఉంటే షార్ట్ వీడియో తీయవచ్చు, కానీ ఇక నాకు తీసేవాళ్ళు లేక తప్పనిసరి. చూడండి, ఇప్పుడు ఉడకనిద్దాం. ఇక మూత పెట్టేస్తున్నాను. చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో. చూడండి, ఉడికింది. టేస్ట్ చూస్తానండి ఎట్లా. ఉప్పు అయితే కారం అయితే కరెక్ట్గా వేసినండి, ఉప్పు కూడా బహుశా కరెక్ట్గానే సరిపోయి ఉంటుంది. చూస్తానండి, చూసేస్తాను. చూడండి, యాసిడ్గా ఇలాగే చేసుకోండి. ఎక్కువ టైం పట్టదు, ఏం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. మనం రొయ్యలు తిన్న ఒక తృప్తి ఉంటుంది, నీసు తిన్నట్టుగా. మళ్ళీ కర్రీ కూడా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన కర్రీ అయితే అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దయచేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్.